అకిరనందన్ డెబ్యూ ఫిలిం రాబోతుంది. అది కూడా ఒక బడా నిర్మాత చేతిలో రాబోతుంది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఒక వార్త చాలా వైరల్ అవుతుంది. మరి నిజంగానే ఇదంతా కూడా నిజమా అంటే దాని గురించి మనం 100% పర్ఫెక్ట్ అని చెప్పేసి కూడా చెప్పలేం. మరి కాకపోతే అకిరనందన్ ఒక డెబ్యూ ఫిలిం కోసం అసలు మెగా ఫ్యాన్స్ అని కాదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ కటౌట్ని మేము స్క్రీన్ పైన చూడాలనుకుంటున్నాము అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలోనే కనిపిస్తాడు అని చెప్పేసి అప్పట్లోనే తన కటౌట్స్ని కూడా ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారి కటౌట్స్ పక్కన వేయడం కానీ, తనకు కూడా దండలు వేయడం, పూజలు చేయడం, పాలాభిషేకాలు చేయడం మనం చూసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగో ఫుల్ బిజీగా ఉంటున్నారు రాజకీయాల్లో, తను సినిమాలు చేయొచ్చు చేయకపోవచ్చు, మరి తన కొడుకే ఉన్నాడు కదా హీరో మెటీరియల్. ప్రభాస్ గారి లాగా ఒక కటౌట్ కావచ్చు, లుక్స్ కావచ్చు, చాలా షార్ప్గా అద్భుతంగా ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని ఎందుకు పరిచయం చేయట్లేదు ఇండస్ట్రీకి, డెబ్యూ ఫిలిం ఎందుకు ఇవ్వట్లేదు మాకు అని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటారు. సో మరి మనకి ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక మంచి అనుబంధం అయితే ఉంది. మరి ఆయన ఇప్పుడు ఫుల్గా బిజీగా ఉంటున్నారు. ఆయనతో సినిమా చేస్తానో చెయ్యనో ఓకే, అది తర్వాత విషయం. కానీ అకిరనందన్ డెబ్యూ ఫిలిం మాత్రం ఒకవేళ చేసే అది ఒక ఛాన్స్ నాకు వస్తే ఖచ్చితంగా దాన్ని మాత్రం నేను వదులుకోను. ఆ సినిమా పాన్ ఇండియా మాత్రం అస్సలు కాదు, రాసి పెట్టుకోండి. అది పాన్ వరల్డ్ సినిమా అయ్యి ఉంటుంది. ఆ కట్అవుట్కి అలాంటి సినిమానే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆయన మాత్రం చెప్పారు. ఓకే, అక్కడ ఒకవేళ ఛాన్స్ వస్తే చేస్తా అన్నారు, కానీ చేస్తా అని కన్ఫర్మ్గా చెప్పలేదు. కాకపోతే ఆయన చెప్పినటువంటి ఆ ఒక కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అకిరనందన్ యొక్క డెబ్యూ ఫిలిం ఛాన్స్ అనేది మనకు టీజీ విశ్వప్రసాద్ గారి చేతిలోనే పెడతారు అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఒకవేళ ఇదంతా కూడా నిజమే అయితే అకిరనందన్ డెబ్యూ ఫిలిం ఏ రేంజ్లో ఉంటుంది, ఏ క్యారెక్టర్ ఇస్తారు, ప్రేమ అంటే లవ్ ఈ సీజన్లో తీస్తారా, లేకపోతే వేరే రకంగా యాక్షన్ దాంట్లో తీస్తారా, ఏంటి అసలు ఆ కట్అవుట్కి ఏదైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలోని ఏదో ఒక సినిమాని రీమేక్ చేస్తే బాగా అద్భుతంగా ఉంటుంది, లేకపోతే ఇద్దరూ కలిసి కనిపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి రకరకాలుగా వాళ్ళ కోరికలను అయితే చెప్తూ ఉన్నారు. మరి చూడాలి విశ్వప్రసాద్ గారు నిజంగానే అకిరనందన్ని పరిచయం చేస్తాడా, ఒకవేళ చేస్తే ఏ డైరెక్టర్తో చేస్తాడు, ఎలాంటి క్యారెక్టర్ చేయిస్తాడు అని చెప్పేసి మరి చూడాలి. ఇలాంటి దీని గురించి ఇంకేదైనా అప్డేట్స్ వస్తాయా తొందరలో ఏంటి అని.